శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. త్రిగుణాల గురించి చెప్తానండి. నాకు తెలిసింది భగవద్గీతలో నేను నా అనుభవంతో నేను నేర్చుకుంది. మనకి ఈ త్రిగుణాలు అనేవి ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ వల్ల ఈ త్రిగుణాలు అనేవి ఒకదాని తర్వాత ఒకటి ఎక్కువ అవటం తగ్గటం జరుగుతూ ఉంటుందన్నమాట. మనం ఉప్పు కారాలు తింటే రజోగుణము, మాంసాహారాలు తింటే తమోగుణము, ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయండి. లేదా సాత్వికంగా ఫుడ్ తినటం వల్ల సత్వగుణము అనేది వృద్ధి పొందుతుంటుంది. మనకు ఏ భగవంతుని దగ్గరికి వెళ్ళాలి అంటే ఇప్పుడు కార్తీక మాసం అంతా కూడా అందరూ కూడా సాత్వికమైన ఆహారం తిన్నారు కదండి. మైండ్ ఎలా ఉంది ఆలోచించండి. ఉదయాన్నే స్నానం చేయటము, పూజ చేయటము ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఉదయాన్నే లేయటం తెల్లవారుజామున, అసలు తెల్లవారుజామున లేయడం అనేది విశేషం అండి. ప్రతి ఒక్కరు కూడా లేస్తే ఆ మైండ్ ఫ్రెష్గా ఉంటుందండి. అసలు మన మెట్టెల సవ్వడి అంటారే, ఆ సవ్వడి అనేది ఇంట్లో వినిపించాలంట. వినిపించినప్పుడు ఇంటికి శుభాన్ని ఇస్తుంది అని అంటారు. మనము ఈ రజోగుణాన్ని తమో గుణాన్ని అధిగమించి మన సత్వగుణం అనేది మనలో ఎప్పుడైతే వృద్ధి పొందుతుందో అప్పుడు మనము గుణాతీతులం అవుతాం. ఈ సత్వగుణం కూడా దాటిపోవాలి. అది ఎప్పుడైతే దాటుతామో త్రిగుణాలను దాటినప్పుడు గుణాతీతుడు అవుతారు. ఇదండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.